ఆయేషా మీరా కేసులో చిత్ర విచిత్ర లిటిగేషన్సే ఆ కేసుని నీరుగార్చినాయి. మొదట సుదీర్ఘ కాలం పాటు విచారణ ఒక ఎత్తైతే, సత్యం బాబుని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, అక్కడ దొరికినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ లెగ్ ప్రింట్ అన్నటువంటిది. దాంతో పాటు సత్యం ఎవరైతే ఆ కేసులో ఉన్నటువంటి సత్యం బాబు అంతకుముందు అలాంటి తరహా నేరాలు కొన్ని చేసి ఉండటం అన్నటువంటి కారణంగా చేశారు. అయితే సత్యం బాబుని ఇరికించారంటూ ఆయేషా మీరా తల్లి, తండ్రి వాంగ్మూలాలు ఇవ్వడం, కోనేరు రంగారావు మనవడినే ప్రధానంగా టార్గెట్ చేసినటువంటి వ్యవహారం సాగింది. వాళ్ళకి సంబంధించిన అన్ని టెస్టులు చేసి ఏమీ లేదని తేల్చారు ఆ రోజున. ఫైనల్‌గా మా వీళ్ళు కోరుతున్నదొకటి, మేము వీళ్ళని నిందితులు అంటున్నాం కాబట్టి వీళ్ళనే అరెస్ట్ చేయండి అని తల్లిదండ్రులు. వాళ్ళకి నిరపరాధులంటూ ఏకంగా సీబీఐ కూడా తేల్చి చెప్పింది. దీంతో అసలు నిందితుడంటూ పోలీసులు పట్టుకున్న సత్యంబాబేమో నిరపరాధయ్యాడు. అదే సందర్భంలో నిరపరాధులుగా ఉన్నటువంటోళ్ళని ఇరికించబోయారంటూ ఆయేషా మీరా కుటుంబం మీద అటు కోనేరు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైనల్‌గా ఇప్పుడు ఆ కేసులో రీపోస్ట్ మార్టం చేసినటువంటి మృతదేహపు అవశేషాలు ఇచ్చి, ఇప్పుడు మళ్ళీ అంత్యక్రియలు చేసుకోవడం తప్పించి న్యాయం ఏం జరిగింది అంటే, అన్యాయమే జరిగింది. ఆడపిల్లకి అన్యాయం జరిగింది. ఆ ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడు తప్పించుకు తిరుగుతున్నాడు. కేస్ క్లోజ్ అయింది.